#ask Dr. John Watts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మై హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కంప్లీటెడ్ 70 days. కెన్ ఐ గో డైరెక్ట్ సన్లైట్ బైక్ రైడ్ ఫర్ 10 to 15 minutes? ఇతనికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగి 70 రోజులు అవుతుంది. ఎండలో వెళ్ళొచ్చా బైక్ మీద ఒక 10-15 నిమిషాలు లేదా 20 నిమిషాలు రైడ్కి అని అడుగుతున్నాడు. సర్జరీ జరిగిన 10 to 15 days లోపల మీ తల మీద ఫామ్ అయిన స్కాబ్స్ అవన్నీ ఫాల్ అయిపోతాయి. 20-25 days వచ్చేసరికల్లా ఇంప్లాంట్ చేసిన హెయిర్లో 70% దాదాపుగా రాలిపోతాయి. దాని తర్వాత పెద్దగా రాలేదేమి ఉండదు, కానీ 2-2.5 months నుంచి న్యూ హెయిర్ అక్కడక్కడ గ్రో అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సో ఈ పీరియడ్లో ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం మంచిదేనా అంటే, ఒకవేళ ఎర్లీ మార్నింగ్ ఎండ అనుకోండి 7 to 8, ఆ పీరియడ్లో పెద్దగా ప్రాబ్లం లేకపోవచ్చు. ప్రత్యేకించి మనకున్న సిచ్యువేషన్స్లో 11 తర్వాత ఎండలో తిరుగుతుంటే డెఫినెట్గా నార్మల్ వ్యక్తులకే మంచిది కాదు. అదే ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత అయితే నేను ఏమాత్రం సజెస్ట్ చేయను. మీరు కావాలంటే క్యాప్ పెట్టుకొని బయటకు వెళ్ళండి, లేదు బైక్ మీద వెళ్తున్నారంటే స్కాల్ప్ పైన ఒక కర్చీఫ్ కానీ క్లాత్ కానీ కట్టుకొని దానిపైన హెల్మెట్ వేసుకొని వెళ్తే మంచిది. ఇలా విపరీతమైన ఎండకి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళినట్టయితే ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ మాత్రమే కాకుండా మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ కూడా ఎంతో కొంత హాని జరిగే అవకాశం ఉంది. సో బెటర్ టేక్ కేర్.